ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి నేతలు చెప్పిన చోటే పోలీస్ అధికారులను మార్చారని, అక్కడే దాడులు జరిగాయని చెప్పుకొచ్చారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ఖచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో అల్లర్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు సజ్జల. ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా పక్షపాత ధోరణి, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి బయాస్డ్ ఇదో పార్టిజాన్తో చేస్తుంది అనదలుచుకోకపోతే, ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకుండా వదలమన్నా ఉండాలి. లేకపోతే పోలింగ్కు ముందే ఆందోళన కలిగించినవి జరిగితే పోలింగ్ తర్వాత జరగడము, జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము, చూస్తున్నట్టు పక్కకు చూడడం, స్పెక్టేటర్స్ మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా, లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేట్టు చూడడం. దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్కున్న స్వతంత్ర ప్రతిపత్తి అనుకోవడం ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయి. కేవలం ఉందని చెప్పి అదేదో మేడిపండులాగా పెట్టుకొని ఆ ముసుగులో ఉదాసీనంగా వ్యవహరించిన లేదా ఒక పక్షం వైపు తీసుకున్న పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది చూస్తే, ఫలానా అధికారి మాకు వద్దు, ఆయన ఉంటే మాకు ఇబ్బంది అనగలడం సహజంగా అపోజిషన్లో ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళకి హక్కు ఉంటుంది. ప్లస్ వాళ్ళ భయాందోళన వాళ్ళకు ఉండొచ్చు. ఎన్నికల కమిషన్ దాన్ని అడ్రస్ చేయాలి. కానీ ఫలానా వాళ్ళను తీసేయండి అనడంతో పాటు ఫలానా వాళ్ళని వేస్తే బాగుంటుంది అని కూడా రికమెండ్ చేయడం బహుశా దేశ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా. అది కూడా ఈసీకి దృష్టికి తీసుకెళ్లాం, పెద్ద దాన్ని ఎవరు పట్టించుకున్నట్లేవు. ఆ తర్వాత మీరు గమనిస్తే బదిలీలు, ట్రాన్స్ఫర్లకు ఎక్కడన్నా రేషనల్ కానీ టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, ఈ పక్క నుంచి ట్రాన్స్ఫర్ చేసేయడం. జనరల్గా రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ అనుకుంటారు. ఇక్కడ మా పరిస్థితి అపోజిషన్ కంటే ఇదిగా ఉంది. టీడీపీ చెప్పింది వేదంలాగా జరిగింది. మీరు ఏ ఇన్సిడెంట్ అన్నా చూడండి, ట్రాన్స్ఫర్ చేసిన అధికారుల్లో దాదాపు 50%, 60% దాకా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళే. ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి వెళ్తే 90% పైన కంప్లీట్ అయిపోతారు. డీజీపీని వారం ముందు ట్రాన్స్ఫర్ చేస్తారు. అసలు కొత్త డీజీపీకి వచ్చే అవగాహన ఉంటుందా? జరుగుతుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ని అంతే. ఇంకా అందరినీ మార్చేస్తే వాట్ ఈస్ ద గ్యారంటీ? నువ్వు నిష్పాక్షికమైన తెస్తున్నావని నిన్నెంతలో నమ్మాలి? నువ్వు ఎన్నికల కమిషన్ అనేది పర్టికులర్ అధికారి మీద కంప్లైంట్ వస్తే దాన్ని చెక్ చేసి ఆ ఆరోపణ నిజమా కాదా చూసి ఆ తర్వాత ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకోవాలి. ఆ వెళ్లిన వాళ్ళకి అవగాహన ఉందో లేదన్నా చూసుకోవాలిగా. అసలు అది కూడా ఏం కనపడలా. దాని ప్రభావం వరుసగా ఇప్పుడు కనపడుతుంది. హఠాత్తుగా బదిలీలు చేశారు. ఆ బదిలీ చేసిన దగ్గరే సమస్యలు మొదలైనాయి. బదిలీ చేసిన వాటి దగ్గరే అటాక్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు పల్నాడు జిల్లా, తిరుపతి, అనంతపురం, ప్రకాశం, ఇక్కడ ఎక్కడైతే ఇవి అయినాయో, పల్నాడు జిల్లా ముఖ్యంగా, ఈరోజు అనంతపురం దగ్గర తాడిపత్రి. నిన్న ఆ వీడియో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. టీడీపీ నాయకుడు వాళ్ళ అక్కడ ఆ కాలేజీ గ్రౌండ్స్ లో టీడీపీ కార్యకర్తలంతా 100 మంది చేస్తుంటే 20 మంది పోలీసుల పక్కన స్పెక్టేటర్స్ లాగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాలన మరోసారి సమాజ శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధికి ఏదైతే ఆయన మొదలుపెట్టాడో 19లో యజ్ఞం, అది 2029 వరకు అవిఘ్నంగా జరగడానికి అవసరమైన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది క్లియర్గా కనపడుతుంది. మ్యాండేట్ ఈజ్ వెరీ క్లియర్. కాబట్టి ఈ 10 రోజుల ఏదో ఎవరు ఇష్టం చెట్టు వాళ్ళు చేసి ఇది అనుకుంటే వాళ్ళందరూ ఖచ్చితంగా అయితే దృష్టిలో పెట్టుకుంటాం. అలాగే పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాం, సంయమనం కోల్పోవద్దు, ఇంకొక 2 వారాలు. కానీ ఈలోగా మా రిక్వెస్ట్ అయితే ఎన్నికల కమిషన్ తన బాధ్యత, తనకు ఏదైతే చాలా దాన్ని ఏమంటాం, మొత్తం బాధ్యత ఇచ్చిందే మంచి వాతావరణం ఉండాలా, లేకుంటే నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికలు కండక్ట్ చేయడమే కాకుండా కౌంటింగ్ వరకు రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాలని ఏదైతే పెట్టారో అది అధికారం కాదు, బాధ్యత. ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించట్లేదని వచ్చిన
ఇంప్రెషన్ ఏదైతే ఉందో తొలగించుకోవడానికి ఇమ్మీడియట్ కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలని కోరుతున్నాం.